ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఆగస్టు నెలలో వేతనాలు కాకుండా ఇతర అంశాలకు సంబంధించి 700 కోట్లు ప్రభుత్వం అయితే ఇటీవల కీలక జీవో ఇచ్చి ఆల్రెడీ చెల్లించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులకు మాట హామీ ఇచ్చిన మేరకైతే ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని ఆ హామీ మేరకు అనుగుణంగా నిధులు అనేది విడుదల చేసిందనమాట. ఇప్పటి వరకు బకాయిలు ఉన్నటువంటి ప్రభుత్వం 392 కోట్లు, ఇందులో వచ్చేసి వేతనాలు, సప్లిమెంటరీ బిల్లు, 2024 వరకు బకాయిలు ఉన్నటువంటి 308 జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపే బిల్లు ఆగస్టు నెల వరకు కూడా చెల్లింపు అనేది చేయడం జరిగిందనమాట. ఆర్థిక భారం లేని సంస్థలు కూడా సైతం పరిష్కరించాలని ఇందుకు సంబంధించిన హామీ మేరకు ప్రతి నెల 700 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యంగా టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అయితే కోరడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ఉద్యోగులకు సంబంధించి సర్కారు దృష్టి ఇందులో వచ్చే నెల అంటే ఇప్పుడు ప్రస్తుతం రేపు మనకు 2వ తారీఖు ఉద్యోగుల భేటీ సమస్యలపైన అధ్యయనం అయితే చేయనున్నారన్నమాట. ఆర్థికపర అంశాలు, అదేవిధంగా ఆర్థికేతర అంశాలకు కూడా ప్రభుత్వం కొన్నింటిని గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగుల సమస్యలపైన చర్చించేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన వేళ సెక్రటరీ చర్చలకు ఓకే చెప్పిందనమాట. ఉద్యోగుల జేసీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు అయితే మరి రేపు ఆహ్వానించే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అంటే బాండ్ల రూపంలో RBI దగ్గర నుంచి వేల రూపంలో కావచ్చు పైసలు అనేది రుణం రూపంలో తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయి. ఇతర బకాయిలు ప్రతి నెల చెల్లించాల్సిన ఉద్యోగుల జీతాలు, ఇక సంక్షేమ పథకాలు ఇవైతే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి శాలరీకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంది. మొత్తం మీద ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అండి. ఈరోజు ముఖ్యంగా కొన్ని జిల్లాలకు, అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్ల వారికి ఏదైతే శాలరీస్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి.